హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు ఎంతో ఆరోగ్యమైన మన ఆరోగ్యానికి సంబంధించిన గరిక పచ్చడి అనమాట. చాలామందికి ఈ పచ్చడి గురించి తెలియదండి. ఈ పచ్చడి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి హెల్త్కి సంబంధించినవి. ఇది పచ్చడి ఎలా చేసుకోవాలి అంటే ముందుగా అయితే మేమైతే గరికని కట్ చేసుకున్నామండి. మా మేడ పైన అయితే గరిక వేసుకున్నాము. అది చాలా వచ్చిందనమాట. రోజు పూజలు చేసుకుంటాం కదా, అలాగే ఈరోజు మాత్రం గరిక పచ్చడి అయితే చేయబోతున్నాము. మొత్తం అయితే కట్ చేసుకున్నామండి చిగురులతో మొత్తం. వాటికి కావాల్సింది టమోటా, కొంచెం చింతపండు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి అన్నమాట. ఈ పచ్చడి చాలా మంచిదండి హెల్త్కి. అయితే కడుపులో అయితే ఎటువంటి కణతలు, అలాగే కడుపులో సంబంధించిన ఎటువంటి వ్యాధులనైతే నివారిస్తుందండి ఈ పచ్చడి తింటే. పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ముందుగా అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. గరిక అయితే మనమైతే మంచి ప్లేస్ నుంచి తీసుకోవాలి. ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకున్నామండి. అందులో అయితే ఎండుమిర్చి అయితే ఫస్ట్ అయితే వేయించుకోవాలి. అంటే మన కారంకి సరిపడా మేమైతే ఒక 7 తీసుకున్నాము. తర్వాత గరికనైతే నీట్గా వాష్ చేసి ఈ గరిక కూడా ఆ ఆయిల్లోనే వేయించుకోవాలన్నమాట. చాలామంది అనుకుంటారు కదండీ గరికతో పచ్చడి ఏంటి అని. చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఉట్టి పూజలే కాదండి, ఈ గరికతో మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వినాయకుడికి చాలా ఇష్టం కదా గరికతో పూజ చేస్తే. అలాగే పచ్చడి వల్ల కూడా మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందనమాట. ఇంకొన్ని నీట్గా అయితే మనమైతే వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అందులో మనమైతే ఒక 2 టమోటాస్ అయితే చిన్న చిన్నవి తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కోసం ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఒక 5, 6 అయితే మేమైతే పచ్చిమిర్చి కూడా తీసుకున్నామండి. కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది పచ్చడికి. అన్నీ నీట్గా అయితే బాగా కలిపేసుకోవాలి. బాగా వేయించుకోవాలన్నమాట టమోటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ గరికతో పచ్చడి. గరికతో పచ్చడి ఏంటి పిచ్చా అనుకుంటారు చాలామంది, కానీ హెల్త్కి చాలా మంచిదండి. మేము కూడా ఫస్ట్ గరికతో పచ్చడి ఏంటబ్బా ఏం బాగుంటుంది అనుకున్నాము, కానీ దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక నీట్గా ఇందులోనే మనము సాల్ట్ అనమాట, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నీట్గా మనమైతే కలుపుతూ ఉండాలండి అన్నీ. దీనిలోనే కొంచెం ఇంగువ అనమాట, ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొత్తం అయితే కలుపుకోవాలన్నమాట. మొత్తం మెత్తబడిపోవాలి టమోటా ముక్కలు అయితే. ఇందులోనే కొంచెం ఒక 1/2 స్పూన్ అయితే పసుపు కూడా వేసుకోవాలండి. మనం ఇది అనేక రకాలుగా చేసుకోవచ్చండి పచ్చళ్ళు అయితే. ఈ టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇందులోనే ఒక వెల్లుల్లి కూడా పొట్టు తీసి వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మనమైతే బాగా వేయించుకున్నాక ఇదంతా కొంచెం చల్లార్చనివ్వాలన్నమాట. అందులోనే చల్లారాక ఈ ఎండుమిర్చి ముందుగానే వేయించుకున్నాం కదా అది, అలాగే ఈ చింతపండు కూడా వేసుకోవచ్చు. అంటే వేస్తున్నప్పుడు కూడా వేసుకోవచ్చు, చల్లారినాక కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ముందే వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 1.5 స్పూన్ ఆవపిండి అనమాట, అలాగే ఒక 1/2 స్పూన్ అయితే మెంతి పొడి కూడా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అయితే తాలింపు అయితే వేసుకోవాలండి. తాలింపు వేసుకుంటే బాగుంటుంది పచ్చడికి. ఇది టేస్ట్ అయితే మన కొత్తిమీర పచ్చడిలానే ఉంటుంది. చెప్తే కానీ తెలియదండి ఇది గరిక పచ్చడి అని. చాలా హెల్త్కి మంచిదన్నమాట. అండి తాలింపు అయితే పోపులన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని మెంతులు, అలాగే ఎండుమిర్చి అన్నీ వేయించి ఈ
పచ్చడి అయితే అందులో వేసి మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇంతేనండి. చాలా సింపుల్ రెసిపీ. అంతే ఆరోగ్యానికి మంచిదన్నమాట. సింపుల్‌గా అయితే తీసేయకండి ఈ పచ్చడి ఏంటి అని. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం అందులో వేసుకొని. ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ పచ్చడి కూడా తప్పకుండా ట్రై చేయండనమాట. దీనిలో మనము శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. మేమైతే అవి కూడా కొంచెం కొంచెం వేసుకున్నాము. టేస్ట్ కొంచెం బావుంటుంది కదా అని. కానీ ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.